మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 1 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది, ఆశ్లేష నక్షత్రం ఉంది. శనివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైనటువంటి పనులు చేస్తే వాళ్ళ కష్టం వల్ల విజయ సిద్ధి ఏర్పడుతుంది. ఏ పనిలో అయినా సరే మీరు ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం 12 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మేషంలో కుజుడి ఇంట్లో ఉన్నాడు. బుధుడు కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆవేశంతో నిర్ణయం తీసుకోకుండా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడానికి ఆశ్లేష నక్షత్ర బలం పనిచేస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మాయ చేసి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మాయ చేసి విజయం సాధించడానికి చేసే అన్ని పనులకు ఆశ్లేష నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అద్భుతంగా అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవడంతో పాటుగా 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఈరోజు 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాల పరంగా విశేషమైనటువంటి సుఖం లభిస్తుంది. శుభమూలక ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే శుభ కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా లాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఎంతటి కార్యక్రమమైనా సరే చాలా అవలీలగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే ధనలాభం కలుగుతుంది. సేవకుల వల్ల ప్రశాంతత ప్రయోజనము చేకూరుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే సోదరుల సహకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పులు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సేవకుల వల్ల నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సేవకులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో కూడా కొంచెం భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి వల్ల మాత్రం ఎన్ని సమస్యలున్నా సుఖము శాంతి ఖచ్చితంగా లభిస్తాయి. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గొప్పవారితో ఏర్పడే పరిచయాలు చక్కటి ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి రాజభోగం కలుగుతుంది. ప్రతి పనిలో లావాదేవీలు మీకు అనుకూలతను కలిగింపజేస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్తులాభం ఉంటుంది. మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. కుటుంబ పరంగా ఆరోగ్యం బాగుంటుంది. మనశ్శాంతి ఏర్పడే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రతి పనిలో ఆలస్యంగా విజయసిద్ధిని పొందుతూ ఉంటారు. సేవకుల వల్ల అపకీర్తి లభించే సూచనలు ఉన్నాయి కాబట్టి సేవకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి, లేకపోతే మానసికంగా వ్యధ ఎదురవుతుంది. అలాగే ధనపరంగా కూడా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు ఆలస్యంగా అయినా సరే వసూలవుతూ ఉంటాయి. దానివల్ల మానసికంగా ప్రశాంతత పొందుతారు. అలాగే ప్రయాణాల్లో కూడా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు గృహానికి సంబంధించిన అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. స్త్రీ మూలక ధనలాభం కలుగుతుంది. అధికారుల వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ధనలాభాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నూతన వస్తు లాభం, నూతన వస్త్ర లాభం ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అలాగే ప్రధానంగా విందు భోజనాల్లో పాల్గొనే అవకాశం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ఏ పనైనా సరే సులభంగా పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామికి ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి. మనోసుఖం ఉంటుంది. మొండి బాకీలు చాలా సులభంగా వసూలవుతాయి. మనశ్శాంతి విశేషంగా లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎందుకంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే దవన ఏకాదశి. ఈరోజు ముక్కోటి దేవతలకి దవనం సమర్పిస్తే చాలా మంచిది. మీ పూజ గదిలో కూడా దవనం పుష్పాల మధ్యలో కట్టి అలంకరించి దవనం కట్టిన పూలమాల ఇష్టదైవానికి సమర్పిస్తే కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి దవన ఏకాదశి సందర్భంగా ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. 12 రాసుల వాళ్ళకి అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం, స్టీల్ సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం, ఇటుక, కలప వ్యాపారాలు చేసుకోవటానికి అనుకూలం. అలాగే మిషనరీ సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవటానికి కూడా ఈ హోరా బలం విశేషంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆయిల్స్ వ్యాపారం కూడా ప్రారంభించుకొని చాలా చక్కగా చేసుకోవచ్చు. భూముల వ్యవహారాలన్నీ కూడా శనిహోరలో నిర్వహించుకున్నట్లయితే ఆ వ్యవహారాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి కూడా శనిహోర అనుకూలం. అంటే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా మీ కింద పనివాళ్ళను ఉపయోగించుకోవటానికి కూడా శనిహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.